ఈరోజు వీడియోలో ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి 8 స్టేజెస్‌లో లాస్ట్ స్టేజ్ గురించి నేను చెప్పబోతున్నాను. లాస్ట్ స్టేజ్ ఇంతకుముందు వీడియోస్‌లో నేను 7 స్టేజెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో లాస్ట్ స్టేజ్. లాస్ట్ స్టేజ్ అంటే 8థ్ స్టేజ్. 8థ్ స్టేజ్ ఏంటంటే దాని పేరు ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. ఇందులో ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఏజ్ డ్యూరేషన్ ఏంటి అనే విషయం చూద్దాం ఇక్కడ. ఇది ఏజ్ డ్యూరేషన్ ఏంటంటే 65 ఇయర్స్ టు డెత్. 65 సంవత్సరాల నుంచి మరణించే వరకు దీని యొక్క డ్యూరేషన్ అన్నమాట. ఈ స్టేజ్ యొక్క డ్యూరేషన్. అయితే మరి ఇక్కడ ఎలా ఉంటుంది అని చూస్తే మనం ఇంతకుముందు చూస్తున్నాం కదా, ఫస్ట్ స్టేజ్ నుంచి ప్రతి స్టేజ్లో కూడా 2 సైడ్స్ ఉంటాయి. 2 సైడ్స్ అంటే పాజిటివ్ సైడ్ అండ్ నెగటివ్ సైడ్ ప్రతి స్టేజ్లో కూడా ఉంటాయి అనమాట, ఆల్ 7 స్టేజెస్లో. అలాగే ఇప్పుడు ఎవరైతే అన్ని స్టేజెస్లో అంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి కూడా ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్, అది ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా ఈ 7th స్టేజ్ వరకు కూడా పాజిటివ్ సైడ్స్ ద్వారా ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల్లో ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది. పాజిటివ్ సైడ్స్ అంటే చక్కగా వాళ్ళు ఈవెన్ 7th స్టేజ్లో కూడా వాళ్ళకి కంటెంట్మెంట్ అనేది ఉంటుంది. అంటే సాటిస్ఫాక్షన్, తృప్తి. వాళ్ళు నేర్చుకున్న విషయాలు, వాళ్ళు కొన్నటువంటి అనుభవాలు మరి పిల్లలకి, యూత్కి, ముందు తరాల వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళకి ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్. ఎస్, వీ కుడ్ డూ సంథింగ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. మనము ఈ జీవితంలో ఎంతో కొంతమందికి మనం ఉపయోగపడ్డాము అనేటువంటి ఆ తృప్తికరమైనటువంటి జీవితం వాళ్ళు కొనసాగిస్తారు. కాబట్టి ఈ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే 65 ఇయర్స్ తర్వాత దే నో ద రియాలిటీ. వాట్ ఈస్ ద రియాలిటీ? డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. దే నో వెరీ వెల్. సో డెత్ అనేది అందరి జీవితంలో మనం తప్పించుకోలేనటువంటి ఒక విషయం, ఒక రియాలిటీ. కాబట్టి వాట్ దీస్ పీపుల్ విల్ డూ? దిల్ ప్రిపేర్ దెమ్సెల్వ్స్ ఫర్ డెత్. చావు గురించి, మరణం గురించి వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకు? సాటిస్ఫైడ్ లైఫ్ వాళ్ళు లీడ్ చేశారు కాబట్టి. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఏంటి? డెత్. పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు అనే విషయం దే నో వెరీ వెల్. దే నో ది లైఫ్ సైకిల్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? దే ప్రిపేర్ దెమ్సెల్వ్స్ ఫర్ డెత్. హ్యాపీగా మరి డెత్కి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకు? దే నో వాట్ దే డిడ్. వాళ్ళ జీవితంలో కంటెంట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఏంటి ఆ కంటెంట్మెంట్? తృప్తి ఉంటుంది వాళ్ళకి. ఆ తృప్తితోటి లాస్ట్ స్టేజ్లో కూడా చాలా తృప్తిగా, సంతోషంగానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళటానికి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. అయితే ది అదర్ సైడ్ ఉంది కదా. ఏంటి అదర్ సైడ్ అంటే? డిస్పేర్. ఈ డిస్పేర్ ఎవరిలో ఉంటుంది అంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఎవరైతే నెగటివ్ సైడ్స్ ద్వారా ప్రయాణం చేశారో వాళ్ళల్లో ఈ డిస్పేర్ అనేది ఉంటుంది, నిరాశ. ఎందుకు? వాళ్ళు కూడా ఉపయోగపడలేకపోయారు, వాళ్ళు ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉండలేకపోయారు. కాబట్టి వాళ్ళలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అన్ని లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే లాస్ట్ స్టేజ్లో they won't prepare for death. They'll get afraid of death. చావంటే భయం. అమ్మో ఎప్పుడు చనిపోతాము, ఓహో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కాబోలు అనేటువంటి భయము, నిరాశ, నిస్పృహ అన్ని కూడా వాళ్ళల్లో ఉంటాయి. సో అలాగే వాళ్ళ జీవితం కూడా నిరాశగానే ముగించిపోవడం అనేది జరుగుతుంది. సో ఒక వ్యక్తి మరి చివరి స్టేజ్లో ఇంటిగ్రిటీ కలిగి ఉంటాడా, లేకపోతే డిస్పేర్ కలిగి ఉంటాడా, నిరాశతోటి ఉంటాడా అనే విషయము ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అని చూసినట్లయితే అందుకనే మరి ఎరిక్ ఎరిక్సన్ స్టేజెస్లో మనం చూస్తాం కదా, సైకో సోషల్ స్టేజెస్ అనమాట. సైకో సోషల్ అంటే సొసైటీ యొక్క ప్రభావం వ్యక్తి మీద. సైకో అంటే వ్యక్తి యొక్క మనసు మీద, వ్యక్తి యొక్క ఆలోచన విధానం మీద సమాజం యొక్క ప్రభావం. అందుకనే సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పడం జరిగింది అనమాట. సమాజంలో వ్యక్తులు చిన్నప్పటి నుంచి బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా ఆ బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తానే ఉంటాము. ఆ ప్రభావం చిన్నప్పటి నుంచి ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. ఆ ఏజ్లో 6 months 1 year ఏజ్లోనే ఆ బిడ్డ తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆ ట్రస్ట్ అనేది డెవలప్ చేసుకుంటాడా, లేకపోతే అంటే మిస్ట్రస్ట్ అంటే అపనమ్మకం డెవలప్ చేసుకుంటాడా, నమ్మకం డెవలప్ చేసుకుంటాడా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? తన పేరెంట్స్ మీద, తన చుట్టూ ఉన్నటువంటి
వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి స్టేజ్‌లో కూడా ఆ బిడ్డ పాజిటివ్ థింకింగ్‌తో డెవలప్ అవుతున్నాడా? లేకపోతే నెగెటివ్‌గా డెవలప్ అవుతున్నాడా? ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే, తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మీద. స్కూల్‌లో టీచర్స్, తను పెద్దవాడైన తర్వాత జాబ్ చేసే ప్లేస్‌లో కలీగ్స్, తర్వాత ఆఫీసర్ హూఎవర్ ఇట్ ఈస్. సో, వీళ్ళందరూ వ్యక్తులు కూడా వ్యక్తి మీద ప్రభావాన్ని చూపిస్తారు. సో, యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ లాస్ట్ స్టేజ్‌లో ఆ వ్యక్తి సమగ్రత కలిగి ఉంటాడా? లేకపోతే డిస్పేర్ తోటి ఉంటాడా? అంటే ఇంటిగ్రిటీ కలిగి ఆలోచిస్తాడా? అంటే తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడా డెత్‌కి? లేక భయపడుతూ ఉంటాడా? నిరాశ కలిగి ఉంటాడా? అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అని చెప్పడం జరిగింది. మనందరి పాత్ర అంటే పెద్దవాళ్ళ పాత్ర, అంటే పేరెంట్స్ పాత్ర, టీచర్స్ పాత్ర అండ్ ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ ద సొసైటీ, అందరి పాత్ర కూడా ఈ ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్‌లో ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు కూడా నా వీడియోస్‌లో ఒకటి చెప్పడం జరిగిందండి. సోషలైజేషన్ అంటే వ్యక్తి సమాజానికి అనుగుణంగా జీవించగలిగేటట్టు చేయడం అనేది తనంతట తానుగా వచ్చేటువంటి ఒక లక్షణం గాదు. ఎవరు చెప్పాలి ఆ బిడ్డకి? ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా తినాలి, ఇలా నడవాలి, ఇలా పెద్దవాళ్ళని గౌరవించాలి అనే విషయాలు ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? పెద్దవాళ్ళు నేర్పించాలి. సోషలైజేషన్ అనే ప్రాసెస్‌ని మనము బిడ్డకి నేర్పించాల. తనంతట తనుగా నేర్చుకోలేడు. సొసైటీ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొసైటీస్ ఉన్నాయి. వ వ ఒక సొసైటీలో ఉండే రూల్స్ ఇంకొక సొసైటీలో ఉండవు. ఒక సొసైటీ మంచిగా ట్రీట్ చేసేటువంటి విషయాన్ని వేరే సొసైటీ మంచిగా ట్రీట్ చెయ్యదు. అంటే దే హావ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ట్రైబల్ సొసైటీస్ ఉన్నాయి, రూరల్ సొసైటీస్ ఉన్నాయి, అర్బన్ సొసైటీస్ ఉన్నాయి. ఇలా సో సోషలైజేషన్ ప్రాసెస్ అనేది మనము బిడ్డలకు నేర్పించవలసినటువంటి ఒక ప్రక్రియ. సో, మనం చాలా క్లియర్‌గా ఎరిక్సన్ సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లవాడి ఎదుగుదల, అతని గ్రోత్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్‌గా తనంతట తనుగా నేర్చుకునేటువంటి ప్రక్రియ కాదు. మనము ఆ బిడ్డకి నేర్పవలసిన ప్రక్రియ, మనము గైడ్ చేయవలసిన అవసరము, మనము ట్రైన్ చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది? చేస్తే ఏమవుతుందనేది అర్థం చేసుకుంటున్నాం మనము. అతను చివరి స్టేజ్‌కొచ్చినప్పటికే ఒక తృప్తికరమైన జీవితాన్ని గడుపుతాడు. ఇంటిగ్రిటీ కలిగుంటాడు. మనం గనక మంచి ప్రాపర్‌గా గైడ్ చేసి ట్రైన్ చేయగలిగితే. అలా చెయ్యలేని పరిస్థితిలో ఏమవుతుంది? అతని జీవితం అంతా కూడా నిరాశ. జీవితం అంతా నిస్పృహ. తన తన జీవితంలో తనకి తృప్తి ఉండదు. తను ఏమి చేయలేకపోయాననేటువంటి బాధ. అది చివరికి అలాగే తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఒక వ్యక్తి సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయాలంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ నుంచి మనం నేర్చుకుంటాం ఎరిక్సన్ యొక్క థియరీ నుంచి. ఆ విధంగా మనల్ని మనం మోల్డ్ చేసుకొని, మనల్ని మనం చేంజ్ చేసుకొని, మన రాబో తరాలకి మనం ఒక మాదిరిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో విత్ దిస్ ఐ హావ్ కంప్లీటెడ్ టాకింగ్ అబౌట్ ఎరిక్సన్స్ సైకోసోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్. ఐ యామ్ గోయింగ్ టు టాక్ about some other important aspects in my videos. Thank you so much for watching my video. I request you please share and subscribe my channel. Thank you.